హన్న చేసిన ప్రార్థనలో 5 ప్రాముఖ్యమైన విషయాలు. 1, తన సమస్యలకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో గ్రహించి అక్కడకు చేరింది, ప్రార్థన చేసింది. బహు దుఃఖక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చిన. 1 సమూయేలు 1:10 మనం చూడగలం. యెహోవాగా ఆమె సంతోషం లేకుండా చేశాను. 1 సమూయేలు 1:5. తనున్న స్థితిని మార్చగలిగిన వాడు యెహోవా దేవుడు ఒక్కడే అని పరిపూర్ణంగా విశ్వసించింది. నెంబర్ 3, తన ప్రార్థనను దేవుడు ఆలకించాడని, బిడ్డను అనుగ్రహిస్తాడని అన్న నమ్మింది. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాటి నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. కనుక హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కానీ నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టాను. 1 సమూయేలు 1:18-20 మనం చూడగలం. 4, తను ప్రార్థనలో మొక్కుకున్న మొక్కుబడుకు కట్టుబడి ఉంది. పాలు మానిపించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను తూముడు పిండిని ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరంలోకి వచ్చును. వారు ఒక కోడెను వధించి చిన్నపిల్లవారిని ఏలీ యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాడా, నా ఏలిన వాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీను నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయనకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుకొనుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠించుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కుకొనెను. 1 సమూయేలు 1:24-25. 5, దేవుని కార్యాన్ని బహుగా కీర్తించింది. మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయమును యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు బహు బలము కలిగెను. నీ వలన రక్షణ బట్టి సంతోషించున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నువ్వు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. 1 సమూయేలు 2:1-2. హన్న చేసిన అద్భుతమైన ప్రార్థనలో ఆమెలో భక్తి విశ్వాసాన్ని బలముగా ఆవిష్కరించింది. 1 సమూయేలు 2:1-11.